నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. రంపచోడవరంలో ఒక విషాదం అయితే నెలకొంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ నెల 24వ తారీఖున రంపచోడవరంలో అయితే మెగా పీటీఎంకు సంబంధించి ఒక సభ జరగడం జరిగింది. దీనికి ఉద్దేశిస్తూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయితే అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించి అయితే 10th క్లాస్ విద్యార్థిని శివాని అనే ఆమె అయితే అక్కడ ప్రసంగించడం జరిగింది. ఆ ప్రసంగించిన తర్వాత ఈ వచ్చే ఏడాది ఎట్లయినా సరే ఒక షైనింగ్ స్టార్ అవార్డు తీసుకుంటాననైతే చెప్పడం జరిగింది. ఈ మాట తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ బాలిక ఎవరైతే ఉందో ఆ బాలికను పక్కన కూర్చోబెట్టుకొని అయితే ప్రసంగించడం జరిగింది. ప్రశంసించిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ బాలిక ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని మెప్పించిన బాలిక ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు అయితే ఏంటి అనేది తెలియదు, కానీ ప్రజెంట్ ఆమె ఆత్మహత్య చేసుకునే క్రమంలో ముందుగానే ఒక లేఖ అనేది రాయడం జరిగింది. ఆ లేఖ మనం చూసుకున్నట్లయితే అందరినీ కూడా కన్నీరు పెట్టిస్తుందని అయితే చెప్పుకోవాలి. ఆ లేఖలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, సారీ అమ్మ, నాకు బతకాలని ఉన్నా కానీ నేను ఎందుకో తెలియదు బతకలేకపోతున్నా, నేను చనిపోతున్నా, నేను చనిపోతున్నందుకు నన్ను ఎవరు కూడా కోప్పడవద్దు, సారీ డాడీ, నన్ను ఎప్పుడూ కూడా లవ్ చేస్తూనే ఉండు అని అయితే ఆ లేఖలో రాయడం జరిగింది. అలాగే ఆ అన్న, వదిన, అమ్మ, అమ్మమ్మ అందరూ కూడా కలిసి ఉండండి, ఇప్పటికైనా కలవండి అని అంటూ కూడా చివరిగా తను ఆ లేఖలో రాయడం జరిగింది. ఈ లేఖ ద్వారా మనకి అర్థమవుతుంది ఏంటి అంటే, మనం ఈ కుటుంబ కలహాల వల్లే తను మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య ఏమైనా చేసుకుందా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తనకి బతకాలని ఉన్నా కూడా చనిపోతున్నాను, సారీ అమ్మ అని అంటూ తెలియజేయడం జరిగింది. ఇలా చేస్తున్నందుకు నా మీద కోప్పడద్దు, నన్ను ఎప్పుడూ కూడా లవ్ చేస్తూనే ఉండు డాడీ అని అంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఈ వర్డ్స్లో తన లేఖలో రాసిన మాటల్లో మనం చూసుకున్నట్లయితే ఎంత పెయిన్తో రాసిందో అర్థమవుతుంది. కానీ ఆ బాలిక ఎందుకు అసలు ఆత్మహత్య చేసుకుంది ఏంటి అనే కారణాలు అయితే తెలియదు. కానీ ఆత్మహత్య చేసుకునే దగ్గర అయితే ఈ లేఖ ఉండడం జరిగింది. ఈ లేఖ తనే రాసిందా అనే కోణంలో కూడా చూడడం జరిగింది. కానీ ఆ హ్యాండ్ రైటింగ్ కూడా తనదే అని తేలడంతో ఈ లేఖ తనే రాసిందని తెలిసింది. కానీ చివరిలో ఒక మాట రాసింది, అన్న, వదిన, అమ్మ, అమ్మమ్మ ఇప్పటికైనా కలవండి అని రాసింది. దీన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే కుటుంబ కలహాల వల్ల ఏమైనా తను మనస్తాపానికి గురైందా అని అయితే ఆలోచించడం జరుగుతుంది. సో ఏదేమైనా ఈ బాలిక యొక్క మృతికి గల కారణాలేంటి, ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు అసలు తను ఆత్మహత్య చేసుకోవాలనే దానిపైన ఎందుకు దృష్టి పెట్టింది, అసలు ఇక్కడ ఈ లేఖలో మరో మాట రాసింది, ఇప్పటి వరకు నా కోసం చాలా కష్టపడ్డావమ్మా అని అయితే రాయడం జరిగింది. నిజంగా అంత ఆలోచించిన బాలిక ఇట్లా సడన్గా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే ఏంటి? కుటుంబ కలహాలు ఏమైనా మనస్తాపం చెంది కుటుంబ కలహాల వల్ల ఇలా ఆత్మహత్య చేసుకుందా? మరి చివరి ఆ లేఖలో మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఇప్పటికైనా కలవండి అని రాసింది, దేనివల్ల అసలు తను ఆత్మహత్య చేసుకుంది అనే కోణంలో అయితే విచారణ చేపడుతున్నారు. సో ఏదేమైనా ప్రజెంట్ అయితే ఆమె ఆత్మహత్యకి గల కారణాలు అయితే ఇంకా క్లియర్ కట్గా తెలియాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.